హాయ్ హలో అండి. ఈరోజు వర్క్ వచ్చేసి ఇక్కడ ఇదే హౌస్ బ్యాక్ సైడ్ కనిపిస్తున్న హౌసే. దీంట్లో రిపేర్స్ ఉన్నాయి. మొత్తం ఏమేమి రిపేర్ చేస్తున్నామో ఏం వర్క్ చేస్తున్నామో చూపిస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఫుల్ వీడియో చూస్తే అర్థమవుతుంది. సో వచ్చేసేయండి చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఎల్ఎం బ్లాగ్స్. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి వాటర్ మంజీరా వాటర్ వస్తాయి ఇక్కడ. సో ఇక్కడ వర్షం వచ్చినప్పుడు మొత్తం దీంట్లోకి వాటర్ వెళ్తున్నాయంట. సో ఇక్కడ మనకు మెయిన్ వాల్ కట్టమని చెప్పారు వాళ్ళు. సో హైట్తో కడితే ఇంట్లో వాటర్ పోవు. సో లోపలికైతే వెళ్దాం. ఇది వాష్ ఏరియా ఉంది ఇక్కడ. ఈ వాష్ ఏరియాలో ట్యాప్ ఖరాబ్ అయింది ఇది. సో అది లోపల గడ్డపోయింది, అది మళ్ళీ రిపేర్ చేయనీకి ఉండదు. మనం కొత్త ట్యాప్ అయితే ఫిట్ చేయాలి. మళ్ళీ ఏమేమి వర్క్ ఉందో చూపిస్తాను. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది సో ఇది వచ్చేసి ఇది ఊగుతుంది. సో కింద పీవీసీ కనెక్షన్ ఒకటి పోయింది. ఈ వాష్ బేసిన్కి ఇది చేంజ్ చేయాలి. సో ఇది కిచెను. ఈ కిచెన్లో వచ్చేసి ఇది కూడా ట్యాప్ పోయింది. ఈ ట్యాప్ ఖరాబ్ అయింది, ట్యాప్ చేంజ్ చేయాలి. సో మనకు వచ్చేసి ఇది ఒక బాత్రూమ్. ఇది బాత్రూంలో ఇది ఇండియను. దీనిలో ఇట్లా ట్యాప్ పోయింది, ఈ ట్యాప్ చేంజ్ చేయాలి. సో ఇక్కడ వాల్ మిక్చర్ కనిపిస్తుంది కదా, ఈ వాల్ మిక్చర్ అనేది ఈ లోపల గడ్డలు పోయినాయి. సో ఇది పనిచేస్తే చేయాలి, లేకపోతే కొత్తదన్నా చేంజ్ చేయాలి. సో లాస్ట్ ఏమైతే చూడాలి. ఈ షవర్ ఇది బాగానే ఉంది. సో ఇది ఇంకో బాత్రూమ్. ఇది వెస్టర్న్. ఈ వెస్టర్న్లో వీళ్ళు వాల్ మిక్చర్ లేదు, వీళ్ళు ఇదంతా ఆగమాగం చేసేసారు. సో ఇది తీసేసి ట్యాప్స్ పెట్టాలి. ఇక్కడ వాల్ మిక్చర్ వద్దని చెప్పారు కస్టమరు. ఇవన్నీ తీసేసి నీట్గా చేసేసేయాలి. సో పైన ఇట్లా షవర్ ఉంది. షవర్ యూజ్ కాదు, ఇంకా అది ట్యాప్స్ పెట్టుకుంటే ఒక ట్యాప్ ఏమో కూల్ వాటర్ వస్తుంది, ఒకటేమో హాట్ వాటర్ వస్తుంది. ఈ రెండు మార్చేసేయాలి. మార్చేసి ట్యాప్స్ పెట్టాలి. ఇక్కడ వచ్చేసి మనకు 2-in-1 ట్యాప్. ఈ 2-in-1 ట్యాప్ బాగానే ఉంది. హెల్త్ పర్సెంట్ ఒకటి చేంజ్ చేయాలి. ఇది ఇట్లా చేంజ్ చేసేస్తే అయిపోతుంది. ఇది ప్రాబ్లం ఉంది, వాటర్ రావట్లేదు. సో ఇది వెస్టర్న్ అయితే ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉంది. సో ఇది గీజర్ పాయింట్. సో ఇది వచ్చేసి బయట ఇంకొక వర్క్ ఏంటంటే మోటార్ ఫిట్ చేయాలి. బోరు వాటర్ తక్కువ వస్తున్నాయి అని అంట. సో వాళ్ళకు సంప్లో నుంచి ఇది మోటార్ సంప్లో నుండి పైనకి ఎక్కించుకుంటారు. ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి 1 HP మోటార్ సరిపోతుంది. సో ఇది కొత్త మోటార్. ఇది కనెక్షన్ ఇచ్చేసాలి దీనికి. ఆల్రెడీ ఇంతకుముందు ఇంకో మోటార్ ఉంది అంట. సో అది ఖరాబ్ అయింది, మళ్ళీ కొత్త మోటార్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇది సంపు. ఈ సంపులో నుండి ఎక్కించుకోవాలి పైనకి. ఇంకోటి ఇది బయట వాష్ బేసిన్. ఇది ఇట్లా వాష్ ఏరియా ఉంది. ఈ వాష్ బేసిన్కి వచ్చేసి ఈ కనెక్షన్స్ పైపు ఖరాబ్ అయినాయి. ఈ కనెక్షన్ పైపులో ఒకటి చేంజ్ చేయాలి. సో ఈ ట్యాప్ అయితే బాగానే ఉంది. ఈ కనెక్షన్ పైపులో ఒకటి చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇది కూడా బాగానే ఉంది. ఈ మోటార్ పెట్టేటప్పుడు ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇది వస్తుంది. సో ఇది తీయకుండా ఫిట్ చేస్తే మాత్రం వాటర్ రాదు. లాస్ట్ టైం ఒకటి ఎక్స్పీరియన్స్ అయిపోయింది. లాస్ట్ టైం ఒక 2 years బ్యాక్ మా ఫ్రెండ్ ఉంటాడు. సో తనకి మోటార్ గురించి ఎక్కువ తెలియదు. ఇది అది అట్లనే పెట్టేసి కట్ చేయకుండా పెట్టేసి మోటార్ ఫిట్ చేసిండు. మోటార్ ఫిట్ చేస్తే మంచిగా ఓనర్ వాళ్ళు కట్నాలు ఇచ్చేసారు. తనకి ఎక్స్ట్రా అమౌంట్ ఇట్లా ఇచ్చిండు. మంచిగా ఇంటికి పిలిచి ఇజ్జత్ పోయింది మొత్తం. సో అలాంటిది కాకుండా చూసుకోవాలి. మీరు ఎవరైనా కొంచెం ఫస్ట్ FABT MABT ఫిట్టింగ్ చేసుకోవాలి. MABT ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత దీనికి కనెక్షన్ ఇవ్వాలి.
వర్క్ అయితే ఫైనల్కి వచ్చేసి ఇట్లా అయింది. లోపల ట్యాప్లు ఫిట్ చేసినాం, చూపిస్తాం. ఇది ట్యాప్, కొత్త ట్యాప్ ఇది. ఇప్పుడు మోటార్ ఫిట్టింగ్ అయిపోయింది ఆల్రెడీ, చెకింగ్ ఇట్లా చేసేసినాం. సో ఫైనల్కి ఇట్లా వచ్చేసింది మోటార్ ఫిట్టింగ్. ఈ పైప్ తీసేస్తా అంటే వాళ్ళు ఒప్పుకోలేదు, ఇట్లానే పెట్టేయమన్నారు, అట్లనే పెట్టేసినాం. ఆల్రెడీ చెకింగ్ ఇట్లా అయిపోయింది. సో ఎలక్ట్రికల్ పాయింట్ ఇక్కడ వచ్చింది. ఈ వాష్ బేసిన్ కనెక్షన్ ఇట్లా వచ్చేసింది ఇక్కడ. సో అవుట్లెట్ ఇక్కడ వచ్చేసింది. ఆల్రెడీ వాటర్ వస్తుంది. సో వాష్ బేసిన్ ఆల్రెడీ రిపేర్ అయిపోయింది, చేసేసినాం. వాటర్ ఇట్లా వస్తున్నాయి. కిచెన్ చూద్దాం ఇప్పుడు. కిచెన్లో ట్యాప్ చేంజ్ చేసేసినాం ఇక్కడ ఇట్లా. సో ప్లాస్టిక్ ఈ ట్యాప్స్ బాగా వచ్చినాయి, ఫ్లో ఇట్లా బాగానే వస్తుంది. తక్కువ బడ్జెట్లో ఇట్లాంటివి పెట్టుకోవచ్చు, లైఫ్ బాగానే ఉంటుంది. ఇప్పుడు బాత్రూమ్ చూద్దాం. సో ఇలా ట్యాపులు పెట్టేసినాం. ఇది హాట్ వాటర్ ఇది. సో ఇది హెల్త్ పర్సెంట్. ఇట్లా అయిపోయింది వర్క్ అయితే, ఇక్కడ వర్క్ అయిపోయింది. సో ఇంకో బాత్రూమ్ చూపిస్తాను. ఇది ఇండియన్ బాత్రూమ్. ఇది ఫ్లో బాగా వస్తుందండి. ఇది ఈ ట్యాప్స్ ప్లాస్టిక్ ఫస్ట్ టైం పెట్టిన, వాళ్ళు అదే కావాలని చెప్పారు, అదే పెట్టేసిన. సో ఇది వాల్ మిక్చర్. షవర్ ఇది ఆల్రెడీ పాతదే షవరు, అది బాగానే ఉంది, అలాగే ఉండని అని చెప్పారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.